హల్లెలూయా. ఫస్ట్ కాలం నుంచి నీకు ఎట్లా జరిగింది? నేను ఎట్లా మందిరానికి రాలేకున్నావు, మళ్ళీ వచ్చినావు, అవన్నీ చెప్పు స్టార్టింగ్ నుంచి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ ప్రభు నామంలో వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా కుటుంబంలో ఫస్ట్ 2020లో యవనస్తుల ద్వారా మా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. యవనస్తుడు వారం ఊర్లో ఇట్లా పెట్టినప్పుడు, ఇట్లా పరిచర్యలకు హనాలమ్మల ఇంటికాడ మరియమ్మల ఇంటికాడ పెట్టినప్పుడు అట్లా యవనస్తుడు పోతూ ఉండేవాడు పాలూరు గ్రామంలో. ఆ చిన్న యవనస్తుల ద్వారా మా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత 2023లో ఆ చిన్న యవనస్తుడు నేను ఇద్దరము బాప్టిజం తీసుకున్నాము. పాలూరు గ్రామంలో బాప్టిజం తీసుకున్నాము. తర్వాత నా కుటుంబం కూడా చాలా శోధనలో పడిపోయింది. అప్పుడు నా కుటుంబంలో నేను నా భర్తతో సమాధానం లేకోకుండా ఉండేదాన్ని. నాకు ఇట్లా 3 నెలలు అవుతాను గొడవ పడే ఊరికి పోయినాను. నేను అమ్మోళ్ళ ఇంటికి పోయినాను. అక్కడే ఉంటే యవనస్తుడు అక్కడికి రాకుండా ఇక్కడే ఉండేవాడు. స్కూల్కి పోతుంది, నేను రాను అని చెప్పి ఇక్కడే ఉండేవాడు. సర్లే అని చెప్పి నేను అక్కడి నుంచి కనిగిపోతాను. దేవుడు యవనస్తుని ద్వారా, సేవకురాల ద్వారా ఇంకా ప్రవచనాలు మాట్లాడాడు. అలా ఉండడం నా చిత్తం కాదు, నువ్వు రావాలి అని చెప్పి మాట్లాడినాడు. దేవునికి లోబడాలా అని చెప్పి మాట్లాడినాడు. నేను దేవునికి లోబడి తల్లిదండ్రులను కూడా వద్దని చెప్పింటే వాళ్ళను కూడా సరే అని చెప్పి దేవునికి లోబడి వచ్చినాను. ఇక్కడ అవునయ్యా. అమ్మ నాయన కూడా వద్దని చెప్పినారు. వద్దని చెప్పినా కూడా నేను వినలేదు. సరే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోకుండా కూడా నేనేం మాట్లాడలేదు. దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు, నడిపిస్తాడు, ఆయనకు లోబడాలా, నేను ఆయన చెప్పినట్టు వినాలా అని చెప్పి నేను వచ్చేసిన. వాళ్ళు అన్నిలు వాళ్ళకు తెలియదు, వద్దు అంటే వద్దన్నారా. కానీ నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి యవనస్తుని ద్వారా ప్రవచనం మాట్లాడినాడు, నా కొడుకు ద్వారానే అని చెప్పిన వాళ్ళకు. ఈ పిల్లల ద్వారానే, నీ మనోడి ద్వారానే మాట్లాడినాడు దేవుడు అని చెప్పి వచ్చేసిన నేను ఇక్కడికి. నన్ను ఇక్కడికి నడిపించినది కూడా తల్లిదండ్రులు ఎవరు రాలేదు, అన్న వదిన ఎవరు రాలేదు, ఇట్లా నా భర్త వాళ్ళ తరపున ఎవరు రాలేదు. నాకైతే దేవుని తరపున దేవుని సేవకులు విశ్వాసులు వాళ్ళు మాత్రమే వచ్చి నాకు దేవుడే తోడుగా ఉండి, మామూలుగా మనుషులతో అయితే మీరెవరు నేనెవరు కూడా నాకు తెలియదు. మనుషులు అయితే నాకేం పడింది, అమ్మ ఎవరు మేమెవరు అని నన్ను వదిలిపెట్టేవాళ్ళు. బట్ తల్లిదండ్రులు కూడా రాకపోయినా కూడా ఇలాంటి వాళ్ళతో ఎందుకు రావాలి నేను అని చెప్పి వాళ్ళు రారు కదా. కానీ వాళ్ళల్లో దేవుడి నీతి ఉంది కాబట్టి దేవుడే మాట్లాడి లోబడి వచ్చి నన్ను కూడా ఇక్కడికి నడిపిస్తున్నారు. దేవుడు చెప్పినాడు కదా దేవుడు మాట్లాడినాడు కాబట్టి వచ్చి లోబడి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా కుటుంబంలో సమాధానం, శాంతి ముందు కన్నా ఇప్పటికి 3 రోజులకైనా కూడా నాకు చాలా తేడా కనిపిస్తుంది. నా భర్త కూడా సమాధానంగా ఉన్నాడు, కుటుంబంలో సమాధానం ఉంది, శాంతి ఉంది. అలాగనే ఈరోజు ఈ కుటుంబంలో పరిచర్య బుధవారం స్త్రీల కూటంలో 7 వారాలు సారమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాలని దేవుడు మాట్లాడినాడు. 7 వారాలు కూడా ఇలాగనే ఆయనే దిగి వచ్చి మా కుటుంబంలో సమాధానంగా జరిగించాలని ప్రార్థించుకుంటున్నాను. అలాగనే ఈ దినాన ఉదయకాలం నుంచి కూడా ఈ యవన కుమారుడు ఇంట్లో పరిచర్యలో కూడా ఒక్కడే చేయలేకుంటే యవనస్తునే పిలుచుకున్నాడు. సన్నోని పిలుచుకొని హెల్పింగ్ చేసుకున్నాడు. బయట బల్బు బిగిను మొన్న ఆదివారం రోజు అయితే నేను చాలా బాధపడిపోయినాయ్యా. నా మనసులో ఎంత నలిగిపోయినానంటే అంత నలిగిపోయినా. ఎట్లా ఉండిందంటే అట్లా ఉండింది. ఒకరు కూడా విసిగించుకోకుండా, అసహించుకోకుండా నా కుటుంబంలో
ఉన్ని కాటికే సమాధానంగా ఉన్ని ఇంట్లోనే సమాధానంగా చేసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు చేసినాడు మా దేవుడు యేసయ్యకే మహిమ కలుగును గాక. అటుపక్క అయితే చాలా ఉండిందా జాన్బాస్ అన్నకు అటుపక్క దోమలు కుడుతున్నాయి అయినా కూడా నేను అయితే చాలా బాధపడిపోయినా. యేసయ్యకే మహిమ. బయట ముగ్గుగా ఉంది ఎట్లా సహాయం చేస్తాడు అని పొద్దున చెప్పుకొని పోయినా. నిన్న మొన్న నేను పని పోకుండా పొద్దున్నే రావాలంటే రావాలా అని వాళ్ళు ఫోన్ చేసినారా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వచ్చినమ్మా మీరు లేదంటే లేదు అని చెప్పినారు. సరే జగన్ మీద కారం వేసేసి నేను పొద్దున్నే పనికి పోయినాయ్యా. ఈ యవనస్తుడు ఆ యవనస్తుని పిలుచుకొని అన్నిట్లోకి సమాధానంగా సహాయం చేసినారు. కంపెనీలో కూడా మీకు సమాధానం వచ్చిందమ్మా. కంపెనీ కూడా సార్ కూడా ఏం మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. యేసయ్యకే మహిమ.